వాళ్ళు విమర్శిస్తున్నారు, మనం ఏమన్నా వేద్దామా రాయి అని ఇట్లా అడగగలగాలి చనువుగా. అడిగితే ఆయన కొట్టేయండి బాగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు అని అడగండి అంటే ఇతను ఒక పాయింట్స్ కొన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి చూపించాలి, ఇట్లా వేద్దాం, రైట్ ఓకే క్యారీ ఆన్. ఇదే నీ 25-30 మంది, నీ 40-50 మంది ఉన్నారు, వాళ్ళకి ఆ కమ్యూనికేట్ వెళ్ళాలి. అంటే ఇది పాయింట్స్, మనం మాట్లాడదగ్గ పాయింట్స్, ఇదో వర్క్ వెళ్ళిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు, అంటే ఇది మనం జనంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం స్పందించాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పందించాం అనేక అంశాల మీద, అధికారంలో ఉన్నప్పుడు మనం స్పందించాలి. ఈ స్పందన అనేటటువంటిది హార్ట్ టచింగ్ ఉండొచ్చు, రెబలిజంగా ఉండొచ్చు, రెవల్యూషన్గా ఉండొచ్చు, ప్రేమగా ఉండొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్, లీడర్ షుడ్ టేక్ కేర్. ఈడేం చేశాడు, పద్దాక తిడతాడు స్టేజీ మీదనే, మనోళ్ళకి ఎవరికి మాట్లాడరేంటో నాకు అర్థం కాదు, నేను మాట్లాడాలా, మీరు నోర్ల మీద ప్రాణి. కాబట్టి అందరు రెచ్చిపోయేది పడితే అది మాట్లాడేశారు, పార్టీకి నష్టమైంది అది. ఇప్పుడు మీరు అందరూ ఆగిపోండి ఎవరు మాట్లాడద్దు అంటారు. పార్టీ స్టాండ్ ఏంటో చెప్పి మాట్లాడమంటే దాన్ని ఇంప్రవైజ్ చేసి మాట్లాడడం వీళ్ళందరూ సిద్ధస్తులే. నువ్వు ఏం మాట్లాడాలో చెప్పకుండా నువ్వు మాట్లాడలేదంటే ప్రతిసారి తిట్టమంటే తిట్టేస్తున్నారు అంతే. వైసీపీని విమర్శించే విషయంలో వీళ్ళందరూ క్లియర్.